రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ 101 కోట్ల బ్యాంక్ స్కామ్ కేసులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను ఈడీ 3 గంటల పాటు ప్రశ్నించి మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. 2024లో హైదరాబాద్, కర్నూలు, గజియాబాద్లలో సోదాలు జరిపిన ఈడీ 45 లక్షల నగదు సీజ్ చేసింది. అల్లు అరవింద్కు ఈ సంస్థతో సంబంధం ఉందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నేను 2017లో ఓ ప్రాపర్టీ కొన్నాను. ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి భాగం ఉంటే అది నేను కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది, అతను బ్యాంక్ లోను తీసుకుని అది ఏదో కట్టలేదు, దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది. ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా, లా అబైడింగ్ సిటిజన్గా నేను వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దానికి సంబంధించిన అకౌంట్ అది అడిగారు. అంతే తప్పితే దీన్ని మీడియాలో ప్రపోర్షనేట్గా కొంచెం పెద్దది చేసి చెప్పటం, వారు ఏదో ఒక ఎంక్వైరీ అడిగారు, నేను వెళ్ళి చెప్పొచ్చాను.